ఇలా ఈ ప్రయాణం ఎంతోసేపు సాగలేదు గానీ, చాలా సంతోషాన్నిచ్చిందండి. చిన్ననాటి జ్ఞాపకాలు ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి. చిన్న పిల్లలు, బడ్డీ కొట్లు, పంచాయతీల దగ్గర తాతలు, ఎడ్ల బండులు, అబ్బా! అవ్వలు కూడా గేదెల్ని, ఆవుల్ని తోడుకొని పల్లెటూరులో చక్కగా తిరుగుతున్నారు. అసలు కొలలిలు, కోనీట్లు ఎంత బావున్నాయో కదా! ఇలా ఎంతమందికి ఈ మెమరీస్ దక్కాయి. నీళ్ల ట్యాంకులు ఇవన్నీ ఒకప్పటి జ్ఞాపకాలు. మళ్ళీ ఈ మారుమూల గ్రామంలోకి వెళ్ళినప్పుడు నా కళ్ళకు కనపడిన అద్భుత దృశ్యాల్లా కనిపించాయి. ఎక్కడైనా పార్కులుండొచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, కార్లు ఇవంతా కూడా ఈ బిజీ లైఫ్‌లో కామన్ అయిపోయాయి. కానీ ఇలాంటి చక్కటి దృశ్యాలు మట్టికి కనుమరుగైపోయాయి. ఇది కూడా ఒక అద్భుతమైన ఊరనే చెప్పొచ్చు. హబ్బాళ అనే ఈ క్యాంపులో మా చుట్టాలున్నారని వెళ్ళాను. చూసిన ప్రతి చోట చిన్న చిన్న ఇళ్లతో, ముద్దు ముద్దుగా ఎడ్ల బండ్లతో, దూడలు, గేదెలు, అవ్వలు తల మీద బిందెలు